హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం ఈజీగా అయిపోయే పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక బాణలిలో 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొన్ని పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలను ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఈ పన్నీర్ ముక్కలు ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం. పిల్లల కోసం కాబట్టి ఇక్కడ కొంచెం కారం తక్కువగా వాడుతున్నాను. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ కారం, ఉప్పు, పసుపు బాగా కలిసేలాగా పన్నీర్ ముక్కల్ని ఇలా ఒకసారి షేక్ చేస్తే అంతా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకొని వీటిని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తిరిగి అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే ఒక గ్రీన్ కలర్ ఇలాచీ, ఒక 2 యాలకులు ఇవన్నీ వేసి కాస్త ఫ్రై చేసుకోండి. ఈ స్పైసెస్ని మీరు చేసే క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను బటర్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలను కూడా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని కలుపుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నం మిక్స్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఇలా మిరియాల పొడిని క్రష్ చేసి తీసుకుంటున్నాను. అలాగే రైస్కి తగిన ఉప్పును కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి అన్నంలో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని క్యారీ బాక్స్లోకి తీసేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మీకు నా రెసిపీ నచ్చిందా? పిల్లలకు రోజు ఒకేలాంటి బాక్స్ కాకుండా ఇలా న్యూట్రిషన్స్ అందేలాగా పన్నీర్ ముక్కలను యాడ్ చేసి వాళ్ళకు లంచ్ బాక్స్ రెడీ చేసి ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.